జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఈ 5 అలవాట్లు మీకు ఉండాల్సిందే. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద సందేహం అనేది వస్తుంది. అసలు డబ్బు సంపాదించాలంటే కష్టం ముఖ్యమా? లేక తెలివితేటలు ముఖ్యమా? ఈ చిన్న ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, కానీ ఆ సమాధానం వెనుక ఒక పెద్ద జీవిత పాఠం ఉంది. కష్టం ఎందుకు ముఖ్యమంటే, కష్టం అనేది కేవలం శరీరాన్ని కష్టపడడం కాదు. నిర్ణయం, క్రమశిక్షణ, ధైర్యం, ఇంకా నీ ఓర్పు, ఇవన్నీ పూర్తిగా కలగలిపితేనే కష్టం. ఒక రైతు కష్టపడకపోతే పంట రాదు. కూలీ కష్టం లేకుండా భవనాలు అనేటివి కట్టలేరు. క్రీడాకారుడికి కష్టం లేకుండా గెలుపు అనేది సాధ్యమా? లేదు. కష్టానికి ఎంతో విలువ ఉంది. మీరు ఎంత పెద్ద కలలు కన్నా వాటికి పూర్తిగా బలాన్ని ఇచ్చేది మీ కష్టమే. కష్టం మనిషికి నేర్పుతుంది ఓపిక, నైపుణ్యం, ధైర్యం, ఇంకా అలవాటు. ఇవేవీ కూడా డబ్బుతో కొనలేనివి. కష్టం లేకుండా తెలివి అనేది పనికిరాదు. మీరు ఇక్కడ ఎంత తెలివైన వారైనా పని చేయడానికి ధైర్యం లేకపోతే తెలివి చచ్చినట్లే. గుర్తుపెట్టుకోండి. మరి అయితే తెలివి ఎందుకని అవసరం? కష్టం దారిని చూపుతుంది, కానీ తెలివి సరైన దారిని ఎంచుకుంటుంది. కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి డబ్బు వస్తే రోజుకి 14 గంటలు పనిచేసే కూలీలు, అలానే రైతులు కోటీశ్వర్లు అయిపోయేవారు. కానీ వారు కాలేదు. ఎందుకంటారు? ఎందుకంటే కష్టం దేహాన్ని పనిచేస్తుంది, కానీ తెలివి పూర్తిగా దారినే మార్చేస్తుంది. అసలు తెలివి అంటే ఏంటి? అవకాశాన్ని గుర్తించడం, తక్కువతో ఎక్కువ సాధించడం, సమయాన్ని, శక్తిని, అలానే కష్టాన్ని సమర్థతతో ఉపయోగించుకోవడం, ప్రమాదాన్ని అర్థం చేసుకొని అడుగు వేయడం, డబ్బు పనిచేసే విధానాన్ని మార్చడం. ఇక్కడే విజయం పుడుతుంది. కష్టంగా పని చేసేవారు పూర్తి భారాన్ని మోస్తారు. అదే తెలివిగా పనిచేసేవారే కదా వాళ్ళ దారిని మారుస్తారు. ఇక మీరు ఒక్కసారి ఊహించండి. ఒకరు ఒంటిపై భారాన్ని మోసుకుంటూ కష్టం చేస్తున్నారు. మరొకరు అదే బరువును రథంలో వేసి లాగుతున్నారు. ఇక్కడ ఇద్దరూ కష్టపడుతున్నారు, కానీ ఎవరికి ఎక్కువ ఫలితం అనేది ఇక ఇదే తెలివి యొక్క శక్తి. డబ్బు అనేది అసలు ఎవరికి వస్తుంది? కష్టం చేసేవారికి. తెలివిగా కష్టం చేసేవారికి అవకాశాలు వస్తాయి. తెలివి ఇంకా కష్టం రెండూ కలగలిపిన వారికే సంపద వస్తుంది. డబ్బు అంటే కేవలం మీ చేతిలో ఉన్న నోట్లు కాదు. డబ్బు అంటే పరిజ్ఞానం, సంబంధాలు, వ్యూహాలు, నిర్ణయాలు, సృజనాత్మకత, ప్రమాదాలని, ఒత్తిడులని తీసుకోవడం. ఇది కష్టం మాత్రమే చేస్తే మనం ఉన్న స్థాయి ఎప్పటికీ కూడా మారదు. అందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినండి. 20 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగికి ఒక చిన్న వేతన పెంపు, కానీ 2 సంవత్సరాలు తెలివిగా పనిచేసిన వ్యాపారి పెద్ద ఎదుగుదల అనేది ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగి కష్టం చేస్తున్నాడు, మరి వ్యాపారి తెలివిగా కష్టపడుతున్నాడు. ఇక ఇక్కడ కూడా తెలివి మాత్రం ఒక్కటే ఉంటే మనం ఏదీ మొదలు పెట్టలేం. తెలివి ఉన్నవారు ఇక్కడ చాలామంది ఉంటారు. ప్రణాళికలు చాలామందికి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మొదటి అడుగు వేయడానికి ధైర్యం ఉండదు. అందుకే
తెలివి ఉన్నా కష్టం లేకపోతే మాత్రం కేవలం అవి కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు తెలివిగా కష్టపడ్డం అంటే ఎక్కువ పని చేయడం కాదు, సరైన పని చేయడం. సమయాన్ని ఖర్చు చేయడం కాదు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం. డబ్బు కోసం నువ్వు పని చేయడం కాదు, కేవలం డబ్బును మీకోసంగా పనిచేసేలా మార్చడం. నువ్వు త్వరగా సంపాదించడం కాదు, స్థిరంగా సంపాదించడం. బాగా గుర్తుపెట్టుకో, కష్టం ఇంకా తెలివి ఇవి రెండూ కలిసి ఎలా పనిచేస్తాయంటే, కష్టం ద్వారా నైపుణ్యం, నైపుణ్యం ద్వారా విలువ, అలానే విలువ ద్వారా అవకాశం, అవకాశం ద్వారా ఆదాయం, ఆదాయం ద్వారా పెట్టుబడి, పెట్టుబడి వల్ల సంపద. ఇది కేవలం డబ్బు కథ మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తి ఎదుగుదల కథ. కష్టం లేకపోతే తెలివి చచ్చినట్లే, తెలివి లేకపోతే కష్టం కూడా భారమే. అందుకే రెండూ ఉండాలి, అప్పుడే జీవితం బంగారం అవుతుంది. కాబట్టి నిజమిదే, డబ్బు కష్టంతో మాత్రమే రాదు, అలా అని తెలివితో మాత్రమే రాదు. ఇక రెండిటి కలయికతోనే అది సాధ్యమవుతుంది. పరాశక్తి ఉన్నవారు కష్టం అంటారు, మేధస్సు ఉన్నవారు తెలివి అంటారు. కానీ విజేతలు కష్టం ఇంకా తెలివిని కలిపి రెండిటిని ఉపయోగిస్తారు. కొంతమంది ధనవంతుడు అన్న మాట వినగానే కళ్ళ ముందు ఖరీదైన వాహనాలు, పెద్ద పెద్ద భవంతులు, ఆకర్షణీయమైన దుస్తులు, కేవలం ఇవే వస్తాయి. కానీ నిజానికి ధనం బయట కనిపించేది కాదు, లోపల దాగిన మనస్తత్వం. ఈ ప్రపంచంలో ఇద్దరు ధనవంతులున్నారు. ఒకటి అసలైన ధనవంతులు, ఇక రెండవది ధనవంతుల్లా కనిపించే నకిలీ ధనవంతులు. ఇప్పుడు నీకు ఇద్దరూ ఒకేలా కనిపించవచ్చు, కానీ వారి ఆలోచనలు మాత్రం ఎంతో భిన్నమైనవి. మొదటిది అసలైన ధనవంతులు ఎవరంటే ధైర్యం, నియంత్రణ, అలానే నిర్ణయాలు, బాధ్యత, దృక్పథం. అసలైన ధనవంతుడంటే ఖాతాలో ఉన్న నోట్ల కట్టలు కాదు, తన మెదడులో ఉన్న స్పష్టత. ఇక అతడే ధనవంతుడు, ఎందుకంటే అతడు తనని తాను గెలుచుకున్నప్పుడు తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నాడు. తన ఖర్చుపై నియంత్రణ అనేది ఉంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఉంటాయి. ప్రమాదాల్ని అర్థం చేసుకుని అడుగు వేస్తాడు. ఇతరులకు విలువ ఇచ్చే పనులు కూడా చేస్తాడు. ఇక నకిలీ ధనవంతులంటే చుట్టూ చూసేలా ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తి కాదు. నిజంగా అయితే ధనం ఎంతో తక్కువ, కానీ చూపు ఎక్కువ. అతనికి ధనం ఎంత ఉందో కాదు, ఇతరులు తన్ని ఎంత ధనవంతుడిగా చూస్తారో అనే భ్రమే ఎక్కువ. అతను ధనవంతుడిలా కనిపిస్తాడు, ఎందుకంటే ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేస్తాడు, అప్పులపై జీవిస్తాడు, విలాసవంతమైన జీవితం మీద మోజు కూడా ఎక్కువ. ఇతరుల అభిప్రాయాల కోసం తన భవిష్యత్తునే తాకట్టు పెట్టేస్తాడు. ఎప్పుడూ ఇతరులను మెప్పించడమే తన లక్ష్యంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయం లేకపోయినా జీవన శైలి మాత్రం చాలా పెద్దది. ఇవన్నీ బయట నుంచి ధనవంతుడిగా కనిపిస్తాయి, మరి లోపల భయం, ఆందోళన, ఒత్తిడి ఇవి మాత్రమే ఉంటాయి. ఇక అసలైన ధనవంతుడి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు సేవకం, అంతేకాని జీవనాధారం కాదు అని. అతను డబ్బును నియంత్రిస్తాడు, అంతేకాని డబ్బు అతన్ని కాదు. ముందుగా పొదుపు చేయడం, తర్వాత ఖర్చు చేయడం, ఇది అసలైన ధనవంతుడు. ముందుగా పెట్టుబడి పెడతాడు, మిగిలిందే ఖర్చు పెడతాడు. ఇక నకిలీ ధనవంతుడు ముందు ఖర్చు చేస్తాడు, తర్వాత మిగిలిందే పొదుపు చేస్తూ ఉంటాడు.
అవకాశాన్ని చూడగల శక్తి చిన్న అవకాశం కూడా పెద్దగా మార్చగలడు. అతనికి డబ్బులు కాదు, దృష్టి పనిచేస్తుంది. తొందరపాటు ఉండనే ఉండదు. అతడు నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు. కానీ పడిపోయే అవకాశమే ఉండదు. అతడు పూత పూసే చెట్టు కాదు, బలమైన వేర్లను భూమిలో పాతుకున్న ఒక బలమైన మొక్క. జ్ఞానం మీద నమ్మకం ఉంటుంది. అందం కంటే ఎదుగుదల ముఖ్యం. ఆధునికత కంటే శిక్షణ ముఖ్యం. విలాసవంతమైన జీవితం కంటే నేర్చుకోవడం ముఖ్యం. ఇతరుల్ని ఎదగనిస్తాడు. ఇక అసలైన ధనవంతులు జ్ఞానాన్ని, సలహాలను, పనితనాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల పోటీ మీద ఆధారపడదు. ఇక నకిలీ ధనవంతుడి మనస్తత్వం బయటేమో ధనవంతుడిగా కనిపిస్తాడు, మరి లోపల ఎంతో ఒత్తిడి, చూడడానికి విలాసవంతంగా ఉంటాడు. కానీ లోపల అప్పుల బాధ, ఖర్చు పెట్టే అలవాటు, విలువ ఇవ్వని వస్తువులపై నకిలీ ధనవంతుడు కొత్త కరవాణి, కొత్త వాహనాలు, రంగురంగుల బట్టలు, ఇంకా విలాసాలు, ఇవే ధనవంతుడు అని అనుకుంటాడు. ఇలా పోల్చుకోవడం వల్లే జీవితం నాశనమైపోతుంది. ఇతరుల జీవన శైలిని చూసి తన నిర్ణయాలు తీసుకుంటాడు. అతని ఎదుగుదల ఇతరుల ఆమోదం మీద ఆధారపడుతుంది. స్వల్పకాలిక ఆనందం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఇవాళ సంతోషం, రేపు సమస్య. ఎందుకంటే దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఉండదు. విలాసవంతమైన జీవితాన్నే గెలుపుగా భావిస్తాడు. కాలుష్యమున్న లోపలి గదిని బయట బంగారు రంగుతో రంగరించుకున్నట్లే అది ఉంటుంది. అసలెందుకు అసలైన ధనవంతులు నిశ్శబ్దంగా ఉంటారు? ఎందుకంటే వారి ధనం వారి ఖాతాలో ఉంది, అంతేకాని వీధి మీద కాదు. ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసానికి ఇతరుల చప్పట్లు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే వారు తమ సమయాన్ని చూపించుకోవడం కోసం కాదు, ఎదుగుదల కోసం వాడుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, డబ్బు నిజానికి జీవితం సులభం చేయడానికి, అంతేకాని ఇతరులను మెప్పించడానికి కాదు అని. ఇక అసలైన ధనవంతుడు ఏం పెంచుకుంటాడు? క్రమశిక్షణ. సంపద ఒక అలవాటు, అంతేకాని అదృష్టం కాదు. సహనం. ధనం నెమ్మదిగా వస్తుంది, కానీ పెద్దదిగా ఉంటుంది. జ్ఞానం. ఇది ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలుగుతాడు. భావోద్వేగ నియంత్రణ. ఖర్చుపై నియంత్రణ ధనవత్వానికి మొదటి అధికారం. సమయ నిర్వహణ. సరైన వ్యక్తి సమయం విలువను తెలుసుకుంటాడు. ఇక అసలు నకిలీ ధనవంతుడు ఎందుకు పడిపోతాడు? అప్పులు, పోలికలు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం, గర్వానికి సంబంధించిన నిర్ణయాలు, భవిష్యత్తు గురించి పట్టింపు లేని ప్రవర్తన, వీటి వల్ల వ్యక్తి బయట పెద్దగా కనిపిస్తాడు, కానీ లోపల ఎంతో చిన్నగా మారిపోతాడు. ఇక నకిలీ ధనవంతుడు ఇతరుల్ని మెప్పిస్తూ పేదవాడవుతాడు. అసలైన ధనవంతుడు తన్ని తాను మెరుగుపరుచుకుంటూ ధనవంతుడవుతాడు. ఇక ధనాన్ని సంపాదించేది చేతులు కాదు, మనసు. మనసు ఎలా పనిచేస్తుందో అదే చెబుతుంది. అసలైన ధనం అంటే జ్ఞానం, నియంత్రణ, అలవాట్లు, దృక్పథం, పెట్టుబడులు, స్వయం నియంత్రణ, నిశ్శబ్ద ఎదుగుదల. నకిలీ ధనమంటే ఖరీదైన దుస్తుల మీద మోజు, తాత్కాలికమైన విలాసం, ఇతరుల చూపులు, సమాజం యొక్క ఆమోదం. ఇక ఇతరుల్ని మెప్పించడానికే తన జీవితం. అప్పుల మీద అప్పులు, ఇక ధనవంతమైన జీవితం. కాబట్టి ఇదే నిజం. ధనవంతుడయ్యేది డబ్బుతో కాదు, ధనవంతుడిలా ఆలోచించడం నువ్వు నేర్చుకున్నప్పుడు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.